ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మీరు మీ కుటుంబాలందరూ బాగుండాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు దేవుని వాక్కు మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే వాక్యమై ఉన్న ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఆయన మీతో మాట్లాడుతూ ఉండగా ఆయన శక్తితో మీరు నింపబడబోతున్నారు. కాబట్టి దేవుని శక్తిని కోరుతూ ఈ వాక్యాన్ని వినండి. దేవుడు తప్పకుండా తన ఆత్మశక్తితో నింపి నడిపిస్తాడు. అదేవిధంగా ఏ శోధనలో మీరున్నా, ఏ వేదనకరమైన పరిస్థితులు మీకున్నా తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మేమందరం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. అందరి కొరకు ప్రార్థించండి. ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. ఎవ్వరికి సాధ్యము కాని కార్యములు, ఎవ్వరూ చేయలేని కార్యములు ప్రార్థన శక్తి ద్వారా జరుగుతాయి. కాబట్టి ఏ సమస్యలో ఉన్నా ప్రార్థించండి. చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. దేవుని శక్తిని, ఆయన కార్యములను రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువజాలడు, ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు శక్తి కలిగిన వాగ్దానాన్ని ఈరోజు మనకు అనుగ్రహించారు. దేవుని మాటలు, ఆయన వాక్కులు, ఆయన వాగ్దానాలు ఎన్ని అయినా అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. మీరు దేనిని కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఈ వాగ్దానం నాకు కాదేమో, ఈ వాగ్దానం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారి కొరకేమో. నేను దేవుని కొరకు జీవించలేకపోతున్నాను కదా, ఆయనకు దూరంగా జీవిస్తున్నాను. అందువల్ల దేవుడు నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడన్నట్లుగా బలహీనమైన స్థితిలో ఉండి నిరుత్సాహంతో ఈ మాటలు వింటున్నారా? మిమ్మల్ని బలవంతులుగా చేయడానికి దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం మీ కొరకు ఆయన ఇచ్చారు. ఆనాడు యెహోషువ కూడా, నేను బలహీనుడను, మోషే నడిపించినట్లుగా నేను నడిపించలేను, ఇన్ని లక్షల మంది నడిపించే శక్తి లేదు నాకు, సామర్థ్యత లేదు నాకు, జ్ఞానవంతుడు కాదు, నేనెందుకు పనికిరాని వాడను. మోషే అయితే శక్తి కలిగిన వాడు. మోషే రాణి దగ్గర పెరిగాడు కాబట్టి రాజరిక లక్షణాలు ఉంటాయి. రాణి దగ్గర పుట్టి పెరిగిన వ్యక్తిగా ఆయనకన్నీ తెలుసు కాబట్టి ఇంతమందిని నడిపించగలిగాడు. అయితే నేను ఎందుకు పనికిరాని వాడను, నాకే విద్యలో తెలియదు, నాకే శక్తి సామర్థ్యతలు లేవు, ఎంత మాత్రము నేను వీరిని నడిపించలేను, నాకు అసాధ్యం అనుకుంటూ భయపడుతున్న సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రం భయపడొద్దు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకపోతాడు. నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో అట్టి విధంగా నేను నీకు కూడా తోడై ఉంటాను. నిన్ను కూడా నడిపిస్తాను, నిన్ను విడువను, నేను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, జడియొద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని. ధైర్యాన్ని కోల్పోయి ఏం చేయాలో తోచక దిగులుతో భయముతో ఉన్న యెహోషువతో దేవుడు మాట్లాడగానే గొప్ప శక్తిని పొందుకున్నాడు, అభిషేకం పొందుకున్నాడు. దేవుని మాట యెహోషువకు వినబడగానే, యెహోషువను తాకగానే అద్భుతం జరిగింది. యెహోషువ జీవితంలో గొప్ప ధైర్యం కలిగింది, గొప్ప శక్తిని పొందుకున్నాడు. అంతమందిని నడిపించడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. అయితే దేవుడు యెహోషువను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? మోషే తర్వాత అంత గొప్ప వ్యక్తిగా, అంత ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు యెహోషువను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని ఆలోచిస్తే, మోషే రూపం కలిగి ఉన్నాడని, మోషే రంగు కలిగి ఉన్నాడని, మోషే లాంటి ఎత్తును, మోషే లాంటి శరీర సౌష్ఠమును కలిగి ఉన్నాడని కాదు, కానీ ఎంతో నమ్మకంగా మోషేకు పరిచారం చేస్తున్నాడు. మోషే ఏది చెప్తే అది మోషే వెనుక ఉండి చేస్తూ ఉన్నాడు నమ్మకంగా. ఆయన నమ్మకత్వాన్ని చూసిన దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువకు తోడై ఉన్నాడు, చివరి వరకు నడిపించాడు చేపట్టుకొని. దేవుడు ఎంత మాత్రం కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టాడు.
ఆయన అంతరంగాన్ని లక్ష్యపెట్టే దేవుడు. ఆయన పైరూపాన్ని చూచి, ఎత్తును, రంగును చూచి, కెపాసిటీని చూచి అని ఎన్నుకోడు. కానీ ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తారో ఆ నమ్మకత్వాన్ని చూచి మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. వారు ప్రపంచానికి ఎంత బలహీనులైనా, వారి లోకంలో అందరి ఎదుట ఎందుకు పనికిరాని వారుగా ఉన్నా నమ్మకస్తులైతే తప్పకుండా నమ్మకస్తులైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన కొరకు వారిని బలమైన సాక్షులుగా వాడుకుంటాడు. ఆయన శక్తిని ఇస్తాడు, ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. తన ఆత్మశక్తితో నింపి దేవుడు వారిని వాడుకుంటాడు. చూడండి, సమూయేలు చాలా గొప్ప ప్రవక్త. సమూయేలు వస్తున్నాడంటే ఆ దేశ అధికారులు, రాజులు కూడా భయపడిపోతూ ఉండేవారు. సమూయేలుని చూసినప్పుడు సమాధానంగా వస్తున్నావా అని సమూయేలుని అడిగేవారు. అంటే నిత్యము దేవుడు సమూయేలుతో ఉంటాడని, సమూయేలు ఏ మాట మాట్లాడితే ఆ మాట జరుగుతుందని వారందరికీ తెలుసు. అందుకే సమూయేలు వస్తున్నాడంటే వారందరూ కూడా భయపడేవారు. అటువంటి సమూయేలు ప్రవక్త యెషయా దగ్గరకు వచ్చి వారి కుమారులందరినీ చూచినప్పుడు, పెద్ద కుమారుని, రెండో కుమారుని, మూడో కుమారుని, ఆ విధంగా 7 కుమారులను చూసినప్పుడు వారి ఎత్తును, వారి రంగును, వారి రూపాన్ని లక్ష్యపెట్టి, వారి కెపాసిటీని, వారి శరీర సౌష్ఠవాన్ని చూచి దేవుడు వీనిని ఎన్నుకుని ఉంటాడు, దేవుడు వీనిని ఎన్నుకుని ఉంటాడు అన్నట్లుగా అనుకున్నాడు. అంత గొప్ప ప్రవక్త అయిన సమూయేలు కూడా పై రూపాన్ని లక్ష్యపెట్టాడు. వారి ఎత్తును చూచాడు, వారి రంగును చూచాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను అంతరంగాన్ని లక్ష్య పెడతాను. నేను వారి ఎత్తును చూడను, వారి రంగును చూడను, వారి పైరూపాన్ని ఎంత మాత్రము నేను చూడను. వీరిని ఎవ్వరిని కూడా నేను ఎన్నుకోలేదు, వీరందరూ నేను త్రోసివేశాను అన్నాడు. అప్పుడు గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును పిలిపించాడు యెషయా. దావీదు వస్తూ ఉంటే, దూరం నుండి చూస్తూ ఉంటే చినిగిన బట్టలు వేసుకున్నాడు. గొర్రెలను తోలుతున్న వ్యక్తి మురికిగా ఉన్నాడు, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. పైరూపాన్ని చూస్తే ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు దావీదు ఇంకా దూరంగా ఉండగానే సమూయేలుతో చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అతన్ని అభిషేకించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, ఆయన ఉద్దేశాలు, ఆయన చూపులు, ఆయన ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనుషులమైన మన చూపులు, మన ఉద్దేశాలు, మన తలంపులు ఈ లోకానికి సంబంధించినవి. అవి పైరూపాన్ని చూచేవి, పై హంగులు చూచేవి. కానీ దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము పైరూపాన్ని లక్ష్య పెట్టేది కాదు, అంతరంగాన్ని చూచి ఎన్నుకునే దేవుడు ఆయన. అదేవిధంగా యెహోషువను కూడా దేవుడు యెహోషువ నమ్మకత్వాన్ని చూచి ఎన్నుకున్నాడు. ఎన్నుకొని వదిలిపెట్టలేదు. కానీ ఏదైతే వాగ్దానం చేశాడో యెహోషువ జీవితంలో యెహోషువకు, ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాడు దేవుడు. నేను తోడై ఉంటానని చెప్పాడు. తన చివరి దినం వరకు కూడా దేవుడు యెహోషువకు తోడైండి నడిపించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నారా? మీ ఉద్యోగంలో మీరు ముందుకు సాగలేకపోతున్నారా? మీ వ్యాపారాన్ని నడిపించుకోలేకపోతున్నారా? మీ బాధ్యతలన్నీ మీరు ముందుకు కొనసాగించలేకపోతున్నారా? సామర్థ్యత లేదు, నాకు శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు, నేను నడిపించుకోలేకపోతున్నానని దిగులుతో ఉన్నారా? భయపడొద్దు. ఆనాడు యెహోషువకు చేసిన వాగ్దానాన్ని ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. భయపడొద్దు. నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటాను. నేను యెహోషువకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటాను. తప్పక నిన్ను నడిపిస్తాను. నీ బాధ్యతలు, నీ బరువులు ఎంత పెద్దవైనా, ఎంతమందిని నడిపించాల్సిన స్థితి నీకున్నా, ఎన్ని భారాలు నీపై ఉన్నా భయపడొద్దు. నీ భారమును నేను ఎత్తుకుంటాను. నా తేలికైన కాడిని నీ మీద పెడతాను. నా భారము తేలిక, నా కాడి సులువు. కాబట్టి నేను సులువైన దారిలో నిన్ను నడిపిస్తాను. నీ భారమంతా కూడా సులువుగా చేస్తాను. నువ్వు వెళ్ళే మార్గమును తేలికగా నీకు చేస్తాను. నేను నీకు తోడండి, నిన్ను నడిపిస్తాను, భయపడొద్దని ఈరోజు దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భయపడొద్దు. మీ భారాన్ని దేవునిపై వేయండి. యెహోషువ వలె మీరు నమ్మకంగా ముందుకు సాగండి చాలు. మీ నమ్మకత్వాన్ని చూచిన ప్రభువు మీకు తోడండి, మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా, ఇక నేను భయపడినయ్యా, మీరు నాకు తోడుగా ఉండి ఇక భయం ఎందుకయ్యా, నీ ధైర్యముతో, నీ సహాయంతో ముందుకు సాగుతానయ్యా అని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము,
సృజించి తిని నిర్మించి తిని చెర నుండి నిన్ను విముక్తి చేసితి. సృజించి తిని నిర్మించి తిని చెర నుండి నిన్ను విముక్తి చేసితి. చేసుకుంటినా సక భాగముగా చేసుకుంటినా సక భాగముగా రాసుకుంటినా సౌభాగ్యవతిగా. భయపడకుము జడియకుము వెరవకుము దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము జడియకుము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. ఒక్కరోజు మా జీవితంలో గడుస్తుందంటే కేవలం నీ కృప తండ్రి. మరి ఒక నూతన దినాన్ని మేము చూచామంటే కేవలం నీ కృపనైనా. ఈరోజు మేము ఈ విధంగా బ్రతికి ఉన్నామంటే నీ కృప తండ్రి. దేవా, అనేక శోధనలు అనేక ఆపదలు మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నా నీ కృప చేత మమ్మల్ని బ్రతకమని బ్రతికిస్తూ నడిపిస్తున్నా నీ కృప కొరకు మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు అద్భుతకరంగా ఆనాడు యెహోషువతో మాట్లాడినట్టుగా మాతో మాట్లాడారు. నేను తోడుగా ఉన్నాను కదా, ఇంకెందుకు భయపడుతున్నావు? నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటాను. ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరడు, ఏ శోధన నీ ఎదుట నిలువనేరదు, ఏ వ్యాధి నీ ఎదుట నిలువనేరదు, ఏ ఆర్థిక బంధకాలు నీ ఎదుట నిలువనేరవు అని సెలవిచ్చారు తండ్రి. అవునయ్యా, ఎంతమంది నీ కొరకు నమ్మకంగా ముందుకు సాగుతున్నారో, కష్టమైన నష్టమైన వారందరినీ కూడా తప్పక మీరు నడిపిస్తారు నాయనా. నీ మార్గము చూచేవారికి కష్టంగానే ఉంటుంది, కానీ నీ కాడి తేలికనైనా, నీ భారము తేలిక తండ్రి. కాబట్టి ఈరోజు మా భారమంతా నీపై వేస్తున్నాం. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, వారి భారమును మీరు తీసుకోండి. తేలికగా ముందుకు సాగడానికి నీ శక్తిని, నీ బలమును వారికి దయచేయండి నాయన. వారి ఆర్థిక బంధకాల నుండి విడిపించండి అయ్యా, వారి వ్యాధుల నుండి విడిపించండి నాయన, వారి బాధల నుండి విడిపించండి అయ్యా. వారికి శాంతి సమాధానం దయచేయండి, నిందల నుండి అవమానాల నుండి విడిపించండి నాయన. వారు భరించలేని పరిస్థితి ఏదైనా ప్రతి దాని నుండి విడిపించి గొప్ప విమోచన విడుదలను మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నీ ప్రేమిన బిడ్డలు ఎంతోమంది వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ఈరోజు మేమందరం కలిసి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన బట్టి, మా నీతిని బట్టి, మా క్రియలను బట్టి కాదు, కానీ కేవలము క్రీస్తుని బట్టి, ఆయన బలియాగమును బట్టి, ఆయన కార్చిన రక్తమును బట్టి, ఆయన పొందిన దెబ్బలను బట్టి, ఆయన అర్పించిన ప్రాణమును బట్టి, చెల్లించబడిన వేలను బట్టి ప్రతి ఒక్కరు విడుదల పొందుకుంటున్నారని నమ్ముతున్నాను తండ్రి. ప్రతి సమస్యని చేతులకు అప్పగిస్తున్నాను, ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ఎవ్వరూ సమస్యలో నిలిచి ఉండిపోకూడదు తండ్రి. త్వరలోనే విడుదల దయచేయండి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండి రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. వారు చేసే ప్రతి ప్రయత్నమును, వారు చేసే ప్రతి పనిని కూడా మీరు దీవించండి. నీ తోడు తీసుకుని వారు ముందుకు వెళ్తుండగా యెహోషువకు తోడైనట్లుగా, మోషేకు తోడైనట్లుగా ప్రతి ఒక్కరికి మీరు తోడేయండి. ప్రతి విషయంలో మీరు దగ్గరగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. భయపడుతూ, బెంగపడుతూ నేను ముందుకు వెళ్ళలేనని నిరుత్సాహంలో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, యెహోషువకు తోడైన దేవుడు నీకు కూడా తోడైనని వాగ్దానం చేశారు. భయపడొద్దు, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ప్రార్థన ద్వారా నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. వాగ్దానాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాగ్దానం పరిచయం చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.